నమస్కారం. మన పురాణాల్లో ఎన్నో అద్భుత ఘట్టాలున్నాయి కదా, కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మాత్రం కొంచెం ప్రత్యేకం. అదేంటంటే దేవసేనాధిపతి ఆ కుమారస్వామి జననం వెనుక ఉన్న ఆ కాస్మిక్ సైన్స్ లేదా ఆ విశ్వరహస్యం. అసలు ఎన్ని శక్తులు ఏకమైతే ఆ మహావీరుడి జననం జరిగింది? ఇది కేవలం ఒక రాక్షసవధ కోసం జరిగిన పరిణామం కాదు, విధి తన మార్గాన్ని తానే ఎలా సృష్టించుకుంటుంది అనడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీకి అసలు మొదలెక్కడంటే సనత్ కుమారులు చెప్పిన ఒక అద్భుతమైన ఫిలాసఫీ. వాళ్ళేమంటారంటే, ఈ శరీరం అనేది కేవలం ఒక తాత్కాలిక భ్రమ మాత్రమే, ఆత్మలోని సత్యం ఒక్కటే శాశ్వతం. చూడండి, ఎంత గొప్ప మాట కదా! ఈ అపారమైన జ్ఞానానికి సాక్షాత్తు ఆ పరమశివుడే ఎంతో మురిసిపోతాడు. ఎంతలా అంటే స్వయంగా ఆ సనత్కుమారుల్నే తన కొడుకులుగా జన్మించమని ఒక గొప్ప వరాన్నిచ్చేస్తాడు. కార్తికేయుని జననానికి పడిన మొట్టమొదటి బీజం ఇదే అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, సాక్షాత్తు ఆ మహాదేవుణ్ణే మెప్పించడమంటే మాటలు కాదు, కాని తమ వైరాగ్యంతో వాళ్ల అసాధ్యాన్ని సాధించారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మలుపుంది. ఒకవైపు శివుడు సనత్కుమారులకు అలా వరం ఇచ్చాడో లేదో, మరోవైపు దేవతలు, స్వామీ, ఆ తారకాసురుడు నుంచి మమ్మల్ని కాపాడే పుత్రుడిని ప్రసాదించు అని అడగడం మొదలుపెట్టారు. కాని ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, వాళ్ల భయంతో, ఒక రకమైన ఆరాటంతో ఏకంగా శివపార్వతుల ఏకాంతానికే భంగం కలిగించారు. అంటే కేవలం వాళ్ల స్వార్థం కోసం. అది ఏమాత్రం సరైన సమయం కాని వేళలో వెళ్లి అడగడం చూసి జగన్మాత పార్వతీదేవికి విపరీతమైన కోపమొస్తుంది. ఆ క్షణంలో ఆమెకొచ్చిన ఆ కోపమే దేవతల మీద ఒక భయంకరమైన శాపంగా మారుతుంది. ఆ శాపం ఎలాంటిదంటే, దాని తక్షణ ప్రభావంగా దేవతలు ఎవ్వరూ కూడా తమ భార్యల ద్వారా నేరుగా పిల్లల్ని కనే అదృష్టాన్ని పూర్తిగా కోల్పోతారు. కాని ఇక్కడే మనమసలైన మ్యాజిక్ గమనించాలి. ఈ శాపమే భవిష్యత్తులో ఒక మహాభారత ఘట్టానికి పునాది వేసింది. ఎలాగంటే, ఎప్పుడైతే వాళ్లకి డైరెక్ట్గా పిల్లలు పుట్టే ఛాన్స్ పోయిందో, తర్వాత యుగంలో వాళ్ల మంత్రశక్తులతో పరోక్షంగా పాండవులకు జన్మనివ్వాల్సొచ్చింది. అంటే అర్జునుడు, భీముడు లాంటి మహాపరాక్రమవంతులు పుట్టడానికి ఆనాడు పార్వతీదేవి కోపంలో ఇచ్చిన శాపమే పరోక్ష కారణమన్నమాట. ఒక క్షణికావేశం ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు తెస్తుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. సరే, మళ్ళీ మన అసలు స్టోరీకి వద్దాం. ముల్లోకాలను గడగడలాడిస్తున్న తారకాసురుని చంపాలంటే ఏదో మామూలు శక్తి సరిపోదు కదా. పరమశివుడి దేహం నుంచి వెలువడిన ఆ శివతేజస్సు ఎంత అపారమైనది అంటే, ఆ భయంకరమైన వేడిని తట్టుకోవడం ఈ సృష్టిలో ఎవ్వరివల్లా కాలేదు. అది ఎవరూ కంట్రోల్ చేయలేని ఒక మహాప్రవాహం. యావత్ బ్రహ్మాండాన్నే భస్మం చేయగల శక్తి అందులో ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ విశ్వం మొత్తం చాలా కష్టపడాల్సొచ్చింది. ఈ ప్రాసెస్ని మనం ఒక కాస్మిక్ రిలే రేస్ అనుకోవచ్చు. ఆ శివతేజస్సును ముందుగా సాక్షాత్తు భూమాత భరించే ప్రయత్నం చేస్తుంది, కాని ఆ వేడిని తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఇలా వాళ్ల శక్తి సామర్థ్యాలు మొత్తం వాడినా అస్సలు ప్రయోజనం ఉండదు. పోనీ ఆ మహాఉష్ణాన్ని గంగామాతైనా చల్లబరుస్తుందేమో అనుకుంటే ఆమె కూడా భరించలేకపోతుంది. అలా ఈ పంచభూతాలను సైతం దాటుకుని ఆ శక్తి చివరికి ఎక్కడికి చేరిందంటే, ఎంతో ప్రశాంతమైన కృత్తికా వనానికి. అంటే ఎవరూ కంట్రోల్ చేయలేని ఆ మహాశక్తి చివరికి ఒక అడవిలో ఆశ్రయం పొందడం ప్రకృతిలో ఉన్న గొప్ప బ్యాలెన్స్కి నిదర్శనం కదూ. అలా ఆ తేజస్సు ప్రయాణం కృత్తికావనంలో ముగిసి ఒక డివైన్, ఎంతో అందమైన బాలుడిగా మారుతుంది. కాని పుట్టగానే ఒక ఆసక్తికరమైన మాతృత్వపు ఘర్షణ మొదలవుతుంది. అదేంటంటే, ఈ బాబుని మేమే పెంచుతాము అని 6 కృత్తికలు ఎంతో ఆరాటపడతారు. మరోపక్క నా స్వామి తేజస్సుతో పుట్టాడు కాబట్టి నేనే పాలిచ్చి పెంచుకుంటాను అని సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి కూడా పరితపిస్తుంది. ఒక్క శిశువు కోసం ఇటు 6 తల్లులు, అటు పార్వతీదేవి, వీళ్ల మధ్య ఉన్న ఆ అంతులేని మాతృప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఇక్కడ మనం ఫీలవ్వొచ్చు. మరి ఈ పరిస్థితి ఎలా పరిష్కారమయ్యింది? ఇక్కడే ఒక మిరాకిల్ జరుగుతోంది. ఈ జనన వృత్తాంతంలో 6 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. అటు 6 కృత్తికలని, ఇటు పార్వతీదేవిని ఎవ్వరినీ బాధపెట్టకూడదని ఆ పసివాడు అద్భుతంగా ఒకేసారి 6 ముఖాలను సృష్టిస్తాడు. అలా ఒకే సమయంలో 6 దగ్గర పాలు తాగి తన ఆకలి తీర్చుకుంటాడు. ఆ క్షణం నుంచే ఆ స్వామికి షణ్ముఖుడు అనే పేరు స్థిరపడిపోయింది.
అసలు ఒక క్లిష్టమైన సమస్య వస్తే ఎవరిని నొప్పించకుండా దాని ఎలా సాల్వ్ చేయాలి అనడానికి ఈ ఘట్టం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అయితే కుమారస్వామి పుట్టగానే ఈ విశ్వం మొత్తం ఒక్కసారిగా రియాక్ట్ అయింది. ఇక్కడ మనం రెండు వేరువేరు దృక్కోణాలను గమనించొచ్చు. దేవతల శిబిరంలోనేమో హమ్మయ్యా ఫైనలీ మనల్ని కాపాడే స్వామి వచ్చేశాడు అని గొప్ప ఆనందం. కాని అదే టైంలో రాక్షసుల లోకంలో మాత్రం ఒక రకమైన భయంకరమైన వణుకు మొదలైపోయింది. ఒకే ఒక్క జననం రెండు భిన్న లోకాల్లో ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాని విచిత్రమేంటంటే సాక్షాత్తు దేవతలకు రాజైన ఇంద్రుడికే ఫస్ట్ ఒక డౌటొస్తుంది. ఇంత చిన్న పసికందు ఆ భయంకరమైన మాయావి తారకాసురుడిని ఎలా ఎదుర్కొంటాడు అని. ఇది జస్ట్ ఇంద్రుడి సందేహం మాత్రమే కాదు. ముల్లోకాలలో ఆ తారకాసురుడు ఎలాంటి భీభత్సం సృష్టించాడు, వాడి ఇమేజ్ అంత భయానకమైనది అనడానికి ఇదొక ప్రూఫ్. వాడి పేరు చెబుతేనే దేవేంద్రుడులాంటి వాడే అంతగా టెన్షన్ పడ్డాడు అంటే అసలు పరిస్థితి ఎంత సీరియస్గా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ ఇంద్రుడి భయం అలా ఉంటే తారకాసురుడి రియాక్షన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. వాడికి తన మరణం ఎవరి చేతిలో ఉందో క్లియర్గా తెలుసు. అందుకే పైకి చాలా అహంకారంతో ఒక పసివాడు నన్నేం చేస్తాడులే అని ప్రగల్భాలు పలికినా లోపల మాత్రం వణుకు మొదలైంది. ఆ భయంతోనే ఏం చేస్తాడంటే కుమారస్వామి పసివాడిగా ఉన్నప్పుడే అంతం చేద్దామని పంజాసురుడు అనే ఒక అత్యంత క్రూరుడైన రాక్షసుణ్ణి పంపిస్తాడు. పైకేమో గంభీరంగా మాట్లాడటం, వెనకాలేమో ఇలాంటి వెన్నుపోటు ప్లాన్స్ వేయటం, ఇవన్నీ వాడి ఇన్నర్ ఫియర్కి పర్ఫెక్ట్ ఉదాహరణలు. ఎంతటి బలవంతుడైనా టైం దగ్గరపడే కొద్దీ ఎలా కంగారు పడతాడో చెప్పడానికి తారకాసురుడే ఒక గొప్ప సాక్ష్యం. సో ఫైనల్గా ఆ తారకాసురుడికి మన కుమారస్వామికి మధ్య జరగబోయే ఆ అంతిమ యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది. ఇదంతా చూశాక మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది కదా. అదేంటంటే విధిని ఎవ్వరూ మార్చలేరు, రాసిపెట్టి ఉన్నది జరగక మానదు. కాకపోతే ఆ సరైన సమయం వచ్చేదాకా మనం ఓపికగా వేచి చూడాల్సిందే. మరి ఎవరూ జయించలేరు అనుకున్న ఆ తారకాసురుడు ఆ బాలవీరుడి చేతిలో ఎలా ఓడిపోయాడు, అసలు ఆ రాక్షస సంహారం ఎలా జరిగింది అనేది ఆలోచిస్తేనే గూస్బంప్స్ వస్తాయి. ఈ కాస్మిక్ జర్నీ మనకి డెస్టినీ మీద ఒక సరికొత్త ఆలోచననిచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.